అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. బట్ ఈ రిజల్యూషన్ కి టేక్స్ లాట్స్ ఆఫ్ గట్స్ యాజ్ వెల్. ఎందుకంటే యు ఆర్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఫేస్ వేర్ ఎవ్రీవన్ ఈజ్ అప్రోచింగ్ యూ ఫర్ ఒక సినిమాలో ప్రతి రోల్కి, లేదంటే ప్రియదర్శి ఈ రోల్ చేస్తే బాగుంటుంది స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచే రాసుకునే ఒక ప్రజెంట్ స్టేజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఇలాగ ఒకసారి ఒక సినిమా చేయడం అనేది ఎంత టఫ్ పార్ట్, లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఎంతవరకు ప్రిఫరబుల్? ఐ థింక్ అది ఇంకా ఈజియర్ పార్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఇదంతా నేనేదో కొత్తగా ట్రై అండ్ టెస్ట్ చేసేది కాదు. ఇట్స్ అ వెరీ వెరీ ఆన్ గోయింగ్ ఫంక్షనల్ మెథడ్, చాలామంది యాక్టర్స్ పాటించే మెథడ్. ఇప్పుడు నేను ఏంటంటే ఒక సినిమా ఒకటి చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూర్తిగా దానికి డెడికేట్ అయి ఉండొచ్చు, ఒక కొత్త లుక్లోనో లేకపోతే ఆ సినిమాకి తగ్గట్టుగా నేను పూర్తిగా డెడికేట్ అయి ఉండొచ్చు. తర్వాత ఏంటంటే ఒక 30 days 20 days నేను ఏకధాటిగా అదే సినిమా చేయగలుగుతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40 days నేను ఇంకొక వేరే సినిమా చేయాలనుకోండి, అది 3-4 months ఒక స్ప్రెడ్లో పోతుంటుంది. అది గివెన్ మై డేట్స్, అదర్ యాక్టర్స్ డేట్స్, ఇవన్నీ దానివల్ల ఏమవుతుందంటే ఒకే సినిమా నేను 4-5 months చేసే ఇది ఉంటుంది. 4-5 months జెన్యున్లీ ఒకటి చేయడం వేరు, లేకపోతే 4-5 months 2-3 చేయడం కూడా వేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం నాకు దొరుకుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నేను ఎంత చేసినా ఒక 4 films ఐ కెన్ షూట్ ఎవ్రీ ఇయర్. అండ్ బ్యాక్ టు బ్యాక్ 2 months ఒకసారి రావడం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఐ డోంట్ వాంట్ టు బొంబార్డ్ ఆడియన్స్. నేను ఊరికే వాళ్ళని ఎక్కడ చూసినా వీడియో కనిపిస్తాడేంట్రా అని ఒక విధమైన స్టైల్ తీసుకురావద్దని నేను అనుకుంటాను.